హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను బ్లాక్ క్లోవర్ చాప్టర్ 371ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం బాగుందో ఏం బాగలేదో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ చాప్టర్లో లేడీ మరియు లియానా స్క్వాడ్స్ మెంబర్స్ అందరినీ మోరిస్ చంపేస్తాడు. అందులో ఒకడు ఇక మొత్తం మీ చేతిలోనే ఉంది అని మెరిలియానాతో అంటాడు. దాని తర్వాత నెక్స్ట్ ప్యానల్లో మనం మెరిలియానా మోరిస్ మీద అటాక్ చేయడానికి వెళ్తుండడం చూస్తాము. అప్పుడు మోరిస్, మీ స్క్వాడ్స్ మెంబర్స్ అందరూ చనిపోయారు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అని తన ఎర్త్ మ్యాజిక్తో మార్స్ ఆఫ్ హోలీ ఫూల్స్ అనే స్పెల్ని యూజ్ చేసి ఇప్పుడు నీకు రియల్ లివింగ్ షీల్డ్ అంటే ఏంటో చూపిస్తాను అని అంటాడు. దాని తర్వాత మోరిస్ అలాగే మెరిలియానా ఫైట్ చేసుకుంటారు. అప్పుడు మెరిలియానా ఇప్పుడు అతను సెకండ్ అట్రిబ్యూట్ నుంచి మ్యాజిక్ స్పెల్ని క్యాష్ చేశాడు, అలాగే ఫాస్ట్గా కూడా రీజనరేట్ చేసుకుంటున్నాడు అని అనుకుంటుంది. అప్పుడు మోరిస్, నువ్వు మీ స్క్వాడ్ మెంబర్స్ని సాక్రిఫైస్ చేయడం నేను గమనించాను అని చెప్తాడు. అలాగే మనుషుల గురించి, విలువల గురించి, వాళ్ళ గర్ల్స్ గురించి, మనుషుల లైఫ్లో ఎలా సాధిస్తాడు అనే దాని గురించి మెరిలియానాకు చెప్తాడు. దాని తర్వాత మోరిస్, దేవుడు నన్ను ఎంచుకున్నాడు, అలాగే దేవుడు నాకు ఫుల్గా తెలివిని మరియు అబిలిటీస్ని మ్యాజిక్లో ఇచ్చాడు. పవర్తో దేన్నైనా డిస్ట్రాయ్ చేయొచ్చు, అలాగే పవర్తో లైఫ్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను హార్డ్ వర్క్ చేసిన రోజులను వేస్ట్ కాలేదని అంటాడు. దాని తర్వాత మోరిస్ తన ఎర్త్ మ్యాజిక్తో మెరిలియానాని చాలా డ్యామేజ్ చేస్తాడు. ఆమె తన లిమిట్స్కి చేరుకుంటుంది. తనతో ఫైట్ని కంటిన్యూ చేసేందుకు తనలో స్ట్రెంత్ ఉండదు, అలాగే తన బాడీ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి ఫ్లాష్ బ్యాక్ని చూస్తాము. అందులో మెరిలియానా అక్కడ ఉన్న ఒక అతన్ని నాతో ట్రైన్ అవుతావా అని అడుగుతుంది. అప్పుడు అతను రిజెక్ట్ చేస్తాడు, ఎందుకంటే నేను అంత స్ట్రాంగ్ కాదు. మెరిలియానా తన గ్రిమ్వర్క్ కూడా ఇంకా రిసీవ్ చేసుకోలేదు, అయినా యావరేజ్ మ్యాజిక్ నైట్ కన్నా స్ట్రాంగ్ అని అంటాడు. దాని తర్వాత మెరిలియానా, నాతో ఎవరూ కీపప్ కాలేదు, ఈ హ్యూమన్ వల్ల నేను స్ట్రాంగ్ కాలేను, నేను ఒంటరిగా ఉండొచ్చు, ఆ దారిలోనే నేను స్ట్రాంగ్ అవ్వగలను, నేను టాప్కి వచ్చేసాను కానీ అని అంటుంది. తర్వాత ప్రజెంట్లోకి వస్తాము. అప్పుడు మెరిలియానా, నా అంతటి నేను ముందుకు వెళ్ళలేను అని అంటుంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ను చూపిస్తారు. అందులో మెరిలియానా స్క్వాడ్ మెంబర్స్ ఆమెను మమ్మల్ని ట్రైన్ చేస్తారా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళని ట్రైన్ చేస్తున్న విషయాలు గుర్తుకు వస్తాయి. అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి ప్రజెంట్కి వస్తాము. అప్పుడు మెరిలియానా బ్రదర్ అయిన ఫ్యూగోలియాన్ వచ్చి నా కోసం నేను వెయిట్ చేయించినందుకు సారీ అని చెప్తాడు. తర్వాత నెక్స్ట్ ప్యానల్లో సాలమండర్ని చూస్తాము. అక్కడ ఉన్న ప్రజలంతా లార్డ్ ఫుగోలియన్ యు ఆర్ ఇంక్రెడిబుల్ అని అంటారు. ఆ సాలమండర్ ఎవరిదో కాదు, ఫుగోలియాన్దే. సాలమండర్ అంటే ఫైర్ డ్రాగన్. ఇక చాప్టర్లోకి వస్తే మెరిలియాన్కి కొత్త స్పెల్ అవేకన్ అవుతుంది. ఆ స్పెల్ని క్యాస్ట్ చేస్తుంది. ఆ స్పెల్ పేరు అల్టిమేట్ ఫ్లేమ్ మ్యాజిక్. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. ఆ స్పెల్ ఏం చేస్తుందంటే చనిపోయిన వాళ్ళకి ప్రాణం పోస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్యానల్లో మేము చనిపోయాం కదా, ఎలా బ్రతికే ఉన్నామని షాక్ అవుతారు. అప్పుడు మెరిలియానా, మీరు చనిపోయారని ఈ ఫైట్ని ఈజీగా తీసుకోకండి, మీరు చనిపోయినా కూడా నన్నే ఫాలో అవ్వండి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళంతా ఎస్ మేడం అని అంటారు. తర్వాత నెక్స్ట్ ప్యానల్లో స్క్వాడ్స్ మొత్తం మోరిస్ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. అప్పుడు మోరిస్, మెరిలియాన్ స్క్వాడ్స్ మెంబర్స్ అందరూ చనిపోయారు కదా, వాళ్ళకి ప్రాణం ఎలా వచ్చింది, అది పాసిబుల్ అవుతుందని షాక్ అయ్యి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫినిష్ చేస్తే నువ్వు కూడా ఫినిష్ అయిపోతావు అని ఆమె మీద అటాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్స్ పనిచేయవు, ఎందుకంటే ఆమె ఫుల్ బాడీ మానాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. బాడీ మొత్తం ఫ్లేమ్సే ఉంటాయి. అప్పుడు మోరిస్ ఒక మేయర్ హ్యూమన్కి ఎలా న్యాచురల్ లాస్ని సర్పాస్ చేస్తుంది అని షాక్ అవుతాడు. అక్కడ ఉన్న మెరిలియానా మోరిస్ మీద అటాక్ చేస్తుంది. అతను ఆమె అటాక్స్ని కీపప్ కాలేడు, తను రీజనరేట్ కూడా చేసుకోలేకపోతాడు. దాని తర్వాత నెక్స్ట్ ప్యానల్లో మెరిలియానా ఇంకా చాలా అడిగావు కదా, ఇదిగో తీసుకో అని అంటుంది. ఇంతటితో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.